రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుందని మేడ్చల్ జిల్లా దుండిగల్ గ్రామంలో ఎంపీ తెల రాజేందర్ రైతు ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సమాచారం ఇవ్వకుండా 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని ఆర్టీఓ కార్యాలయానికి అప్పగించడం సమంజసం కాదన్నారు. 430 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి మల్లారెడ్డి, పీసిరి కృష్ణారెడ్డి, కావలి గణేష్, విఘ్నేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల క్రితం గుండిగల్లో 490 ఎకరాల భూమిని 327 మంది లబ్ధిదారులు రైతాంగానికి అసైన్ చేయబడ్డ భూమి. 50 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఎకరం భూమి విలువ నాకు తెలిసి 500 రూపాయలు 1000 రూపాయలు వచ్చింది. ఆనాడు ఈ భూమి వ్యవసాయం చేద్దామంటే యోగ్యత లేకపోతే రాళ్ళు కొట్టుకొని, చెట్లు కొట్టుకొని, పుట్టలు సాపు చేసుకొని, అప్పు చేసి బోరేసుకొని, బాయి దవ్వుకొని వ్యవసాయం చేసుకొని పడతా ఉంటే కర్రెర పడగానే కన్నెర పడ్డట్టుగా ఇవాళ భూముల ధరలు పెరగగానే ప్రభుత్వం బ్రోకర్ లాగా రకరకాల పద్ధతుల్లో రకరకాల అవసరాల కోసం అని చెప్పి భూములు గుంజుకునే ముందు దాకానేమో మంచి పేరు పెట్టి ల్యాండ్ పుల్లింగ్ అని పేరు పెట్టి ఎకరం పేదోళ్ళ అసైన్మెంట్ భూమి గుంజుకొని 600 గజాల భూమి ఇచ్చిన చరిత్ర మనం చూసినాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గతంలో జరిగిన అక్రమాలన్నీ కూడా సరిచేస్తామని చెప్పే ప్రభుత్వం, పేదల భూములు కాపాడుతామనే ప్రభుత్వం, పేదలకు అసైన్ చేయబడ్డ భూములకు పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దుండిగల్లో ఆ 490 ఎకరాల భూమిని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, 12 ఏళ్ళు వరుసపెట్టి భూముల మీద సాగు చేసుకుంటే హక్కులు కల్పిస్తారని చెప్పి ఒకవైపు రెవెన్యూ చట్టం చెప్తా ఉంటాయి. అసైన్ చేయబడ్డ భూములకి తమిళనాడులో, యూపీలో, ఇతర రాష్ట్రాల్లో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో పర్మనెంట్గా పట్టాలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ 50 ఏళ్ళు గడిచినప్పటికి కూడా అసైన్మెంట్ భూమిని అమ్ముకునేటువంటి దృష్టికి లేదు. ప్రభుత్వం మొన్న రెవెన్యూ చట్టం తెచ్చినప్పుడు వీళ్ళకి హక్కులు కల్పించమని చెప్పింది, మొండి చేయించింది. మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళకు హక్కులు కల్పించాల్సింది పోయి గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితులలో పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే కబద్దారి చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎద్దడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు. కాబట్టి ఇలా పేదవాళ్ళు వాళ్ళ ఎకరం భూముల్లో అరెకరంలో కూరగాయలు పండించుకున్న బతులు, కొత్తిమీర అనుకున్న బతులు తప్ప వాళ్ళు ఒక నిజంగానే పెరిగి అమ్ముకుందాం అనుకుంటే వాళ్ళకు చెందాలి తప్ప ఇలా ప్రభుత్వం ఇలా బ్రోకర్లాగా వివరించడం మంచిది కాదు. కాబట్టి దుండిగల్లో ఈ రైతాంగాన్ని భూములు గుంజుకునే దానికి భారతీయ జనతా పార్టీగా పార్లమెంట్ సభ్యులు నేను కంపల్సరీగా వ్యతిరేకిస్తున్నాను. మా యొక్క 453, 454 సర్వే నంబర్లో ఈ అక్రమంగా ఆర్టీఐ అని చెప్పి 40 ఎకరాల పొలం గుంజుకుంటున్నారు. ఏంటిది మరి కావాలని చెప్పాను. మీకు మా పరిస్థితి ఏంటి? నేల నుంచి మా దాంట్లో తండ్రులు సంపాదించినటువంటి పొలాలు ఇలాంటి దానికి మా పరిస్థితి ఏంటి? మేము ఎట్లా బతకాలి? ఏంటి దాని మీద బతుకుతున్నాం మేము? గొట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉన్నారు చేసినాం. వ్యాసం లేక గంజి లేక మా భూమి ఎంత ఉంది అంత తలా ఎంత ఇచ్చేసి ఎవరి భూమి అలా ఇచ్చేసేది. ఎంత ఉందమ్మా? 10 ఎకరాలు. ఆఫీస్కి ఇచ్చిన దాంట్లో రెజ్యూమెంట్ ల్యాండ్ లేదు సార్. అలా పట్టదారులే 90% పట్టదారులు ఎవరు 3-4 ఎకరాలు రెజ్యూమ్ అయింది ఉంది. కావున మరొకసారి ఇంతకుముందు గత వారం ఎమ్మెల్యే గారు వచ్చారు. మాకు దుండిగల్ గ్రామం వేదిక మీదకి రావాల్సింది.